ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఈ యొక్క వాక్యములు విని, ఈ యొక్క బోధన విని మీరు సమాధాన పడుతున్నారని, సంతోషపడుతున్నారని, తెలియని విషయాలు తెలుసుకుని సంతోషపడుతున్నారని దేవునికి మహిమ కలిగినట్టు స్తోత్రం చెప్తున్నాను ఆయనకి. హల్లెలూయా. మీకు వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నటువంటి వాక్యము ఉత్తమమైనది ఒక్కటే. విస్తారమైన పనులు కానీ ఉత్తమమైనది ఒక్కటే. హల్లెలూయా. వాక్యం చూద్దాం. లోకాసువార్త 10:41. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దను తీసివేయబడదు. ఎంత గొప్ప సంగతి చూడండి. ఇక్కడ ప్రభు బెతనియా గ్రామానికి, మరియా మార్తా వాళ్ళ ఇంటికి, లాజరు వాళ్ళ బ్రదరు నిత్యమై ఎప్పుడూ అక్కడికి వెళ్తూ ఉంటాడు ప్రభు. వాళ్ళు బాగా ఫెమిలియర్ ఫ్యామిలీ వాళ్ళంతా. అయితే ప్రభు రాగానే తొందరపడి ఎన్నో పనులు పెట్టేసుకుంది, విస్తారమైన పనులు పెట్టేసుకుంది మార్తా. మరియా ఆయన రాగానే వెంటనే పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్తున్నటువంటి బోధ వింటుంది. అప్పుడు మార్తా అంటుంది, ప్రభువా నువ్వేంటి, మా చెల్లి నాకు సహాయం చేయటం లేదు, నీకు చింత లేదా అని అడిగినప్పుడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు. ఆయన అంటున్నాడు, నువ్వు పనులు ఎక్కువ పెట్టుకుని విచారం కలిగి తొందరపడిపోతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మనకు అవసరమైనదంట ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. ఆయన వెంటనే మార్తకు అర్థం చెప్తున్నాడు. మరియా ఉత్తమమైనది, అవసరమైనది ఒక్కటే. అది మనకి అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. అది సందర్భం ఏంటంటే లోకాసువార్త 10:38-40లో, అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మార్తా అనే ఆ స్త్రీ ఏం చేసింది? యేసుని ఇంట చేర్చుకున్నది. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల వద్ద కూర్చుండి ఆయన బోధ వింటుండెను. ఇంట చేర్చుకున్నది మార్తా. హల్లెలూయా. బోధ వింటున్నది మరియా. 40వ వచనంలో, మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడిపోతుంది. ఆయన యొద్దకు వచ్చి, తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. ఇక్కడ మార్తా విషయంలో ఇక్కడ 40వ వచనంలో చెప్పింది, ఆమె తొందరపడి ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవుతుంది. సహోదరు నన్ను విడిచిపెట్టేసిందన్న ఫీల్ అవుతుంది. నీకు చింత లేదా అని ఫీల్ అవుతుంది. ఇక చింత వచ్చింది, సహాయం చేయమని ఆమెను చెప్పమనను. నువ్వు చెప్పు ప్రభువా, నా చెల్లిని నాకు సహాయం చేయమని చెప్పమని. ఈ పనులు, ఈ విస్తారమైన పనులు పెట్టుకోవటం వల్ల ఆ యొక్క మార్తకు అక్కడ ఏమైనా సంతోషం ఉన్నదా? తొందరపడిపోతుంది, చింతపడిపోతుంది, ఒంటరి అంటుంది. నీకు చింత లేదా అని మళ్ళీ యేసుప్రభుని అడుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుని తన ఇంట చేర్చుకున్నది ఎవరు? మార్తే చేర్చుకుంది. యేసుని ఇంట చేర్చుకున్నదంటే, ఇప్పుడు జకర్యా కూడా యేసుప్రభుని చెట్టెక్కి చూసి తన ఇంట చేర్చుకున్నాడు. ఇంట చేర్చుకుంటే మనం ఇల్లే ఆయన. ఇక్కడ మర్మం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఇంట చేర్చుకుని అంటే 1 కొరింథీ 3:16లో, మీరు దేవుని ఆలమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా. 17వ వచనంలో, దేవుని ఆలయం పరిశుద్ధమైన ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. యేసు ప్రభుని చేర్చుకుంటే, ఇంటలో చేర్చుకోగానే మీరు దేవుని చేర్చుకున్నారు, మీరు ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. యేసు ప్రభుని ఇంట చేర్చుకున్న తర్వాత ఈ మార్తకి ఎంత ఒంటరితనము, చింత, కంగారు పట్టుకుంది. ఒంటరనే ఫీల్ అవుతుంది, సహాయం లేనా ఫీల్ అవుతుంది. ఇవన్నీ యేసు ప్రభుని చేర్చుకున్నప్పుడు ఈ యొక్క డిఫరెన్సెస్ రాకూడదు సాధారణంగా. అంటే ఆమె సరిగా ఇది ఆధ్యాత్మికమైనటువంటి మర్మము, ఆమె చేర్చుకుందంటుంది ఆయన్ని. అయితే ఆమె ఇంత బాధపడుతుంది. 1 కొరింథీ 6:15లో, మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా.
ప్రకటన గ్రంథం 21:3లో అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఇక్కడ ఈ 3 వచనాలు ఏం చెప్తుందంటే ఈ యొక్క ఆధ్యాత్మిక మర్మం ఏంటే యేసు ప్రభుని ఇంట చేర్చుకున్నప్పుడు ఎన్నో చేంజెస్ వస్తాయి. జకరియా యేసు ప్రభుని చేర్చుకున్న వెంటనే తనకి మారు మనసు వచ్చింది. మారు మనసు వచ్చి సగమేమో అందరికి ఇచ్చేశాడు. అప్పు ఎవరి దగ్గరైనా తీసుకుంటే వారికి కూడా 3 అంతలు వేసేసి ఇచ్చేశాడు, ఇంకా నిన్ను వెంబడిస్తానని. అంత మార్పు వస్తుంది. అయితే మార్త ఇంట చేర్చుకున్నది కానీ ఆమె ఇంకా చాలా విస్తారమైన పనులు పెట్టేసుకుంది. తర్వాత నేను ఒంటరిగా ఉన్నాను అంటుంది. తర్వాత చెల్లి నన్ను విడిచిపెట్టేసింది అంటుంది. ప్రభువా నీకు చింత లేదా అంటుంది. నువ్వు నాకు సహాయం చేయమని చెప్తుంది. అంటే ఆధ్యాత్మికమైన చింత ఏంటంటే యేసుప్రభుని సరిగ్గా చేర్చుకున్నట్లయితే ఇంత ఈ విధంగా జరగదు. అయితే ఈమె చూడండి, వాళ్ళ చెల్లి అయినటువంటి మరియా ఆమె యొక్క సహోదరి ఆమె యేసు పాదముల దగ్గర కూర్చుండి ఆయన బోధ వినుచుండి. ఆ బోధ వింటే దేవుని యొక్క వాక్యం వింటుంది, ఆజ్ఞలు వింటుంది, నడవడికి ఎలాగో దేవుడు ఆధ్యాత్మికమైన చింతన, జీవాహారము, జీవ జలము, తర్వాత అక్షయమైనది ఆయన కొమ్మరిస్తుండగా ఆయన నోటి మాటల ద్వారా ఆమె అక్కడ కూర్చుండిపోయి లగట్లేదు. పాదముల దగ్గర, యేసు పాదముల దగ్గర ఆమె కూర్చుండిపోయింది. యేసు పాదముల దగ్గర కూర్చున్న వాళ్ళే ఎవరనగా లూకాసు వార్త 8:35లో జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి గలేసీయులకు ఎదురుగానున్న గెరేసీయుల దేశములో చాలా దెయ్యములు పట్టినవాడు అక్కడ ఉన్నాడట. చాలా దెయ్యములు పట్టిన ఒక ఆయన గలేసీయుల దేశంలో ఉన్నాడు. అతనికి శాన పట్టుంది. లూకాసు వార్త 8:33 అప్పుడు దెయ్యములు ఆ మనిషిని విడిచిపోయి, ప్రభు ఆజ్ఞగానే దెయ్యములన్నీ విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి విడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చాను. ఆ యొక్క గెరేసియన్ దెయ్యములు పట్టిన అతనిలో ఒక సేన అయినటువంటి అనేక వేల ఆ యొక్క దెయ్యాలు ఉంటే అవన్నిటి కూడా యేసు ప్రభు పోయి పందుల్లోకి వెళ్ళమంటే అవన్నీ వెళ్ళిపోయినాయి. కాబట్టి ఊపిరాడక ఆ పందులు కూడా చనిపోయినాయి. మేపుచున్న వారు జరిగిన దాన్ని చూసి పారిపోయి ఆ పట్టణములోను గ్రామములోను ఆ సంగతి తెలియజేసేది. పందులన్నీ కూడా బయటపోయి ఉంటే పెంచుకున్న వాళ్ళు ఆ యొక్క పందుల కాపుల వాళ్ళందరూ కంగారు పడిపోయి అది వెళ్ళి ఇలాంటి సంగతి జరిగిందని అక్కడ అందరికీ చెప్పడం జరిగింది. లూకాసు 8:35లో జనులు చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి దెయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని స్వస్థసిద్ధుడై యేసు పాదముల యొద్ద కూర్చుంటాడా చూశాను. ఫ్యాంటాస్టిక్. ఇక్కడ జనులు అందరూ వెళ్ళి చూసినప్పటికీ ఇక కొన్ని సంవత్సరాల నుంచి బట్టలు కట్టుకోకుండా సమాధుల మధ్య గోరీల మధ్య నివసిస్తున్నటువంటి ఆ యొక్క సేన పట్టబడినటువంటి ఆ యొక్క దెయ్యములు పట్టిన వాడు యేసు ప్రభు ద్వారా స్వస్థత పొంది ఆ దెయ్యములు వదిలిన తర్వాత అప్పుడు బట్టగట్టాడంట. బట్టగట్టి స్వస్థత అయినప్పుడు ఈ యొక్క దేవుని యొక్క ఆత్మను పొందుకొని స్వస్థతుడై యేసు పాదముల వద్ద కూర్చుంటాడు చూశాను. అంతకుముందు అతను బట్ట కట్టలేదు. ఇప్పుడు యేసు వద్దకు వచ్చినాడు, ఆయన లొంగిపోయినాడు, ఆయన యేసును అనుసరిస్తానంటున్నాడు. ఎంత చేంజ్! యేసు ఆ యొక్క దెయ్యాలను విడిచిపెట్టగానే అతను స్వస్థసిద్ధుడై బట్టలు కట్టి యేసు ప్రభు దగ్గరికి రావడం జరిగింది. 8:27 లూకాసు వార్త దెయ్యములు పట్టినవాడు బహుకాలం ఉన్న బట్టలే కట్టుకొనలేదు. దెయ్యములు పట్టినవాడు బహుకాలం నుంచి బట్టలు కట్టుకొనలేదు. గోరీల్లోను గాను సమాధుల్లోనూ ఉండేవాడు. ఇప్పుడు అంటున్నాడు ఆ మార్పు ఇమ్మీడియట్గా ఏమొచ్చేసిందంటే లూకాసు 8:38 ఆయనతో కూడా తను ఉండనిమ్మని బతిమాలుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎప్పుడైతే స్వస్థత దేవునికి తనను సమర్పించుకున్నప్పుడు ఈ యొక్క చేంజెస్ వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు మరి మార్త చేర్చుకుంది కానీ ఇంతగా గలాటాలో అంత బాధలోను తన తొందరపాటులోను తన ఒంటరితనంలోను తను విడిచిపెట్టిన ఫీలింగ్తో ప్రభు నీకు చింత లేదా ప్రభా నేను చింతపడుతున్నానని అడిగింది. హల్లెలూయా. అందుకు మార్త మరియాలు చాలా డిఫరెంట్. అవసరమైనది ఒక్కటే ఏర్పాటు చేసుకుంది మరియా. మరి అంటే యేసు పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధన వింటుంది. అది అక్షయమైంది. కీర్తన 27:4 యెహోవా యొద్ద అవసరమైనది ఒక్కటంటే మనకేం కావాలి? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను.
మనం ఎప్పుడు కూడా యెహోవా దగ్గర ఒక వరం అడిగాడు, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. మనకి అవసరమైంది ఒక్కటే ఎన్నుకున్నది మరి అని ప్రభు ఎందుకన్నాడంటే, ఇక్కడ దావీదు మహారాజు కీర్తనలో కూడా చెప్తున్నాడు, నాకు యెహోవానే ఒక వరం అడిగితేనే దానినే నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూడాలంటే ఆయన ఆలయంలో ధ్యానించడానికి నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలోనే నివసింపగోరుచున్నానని చెప్పడం జరుగుతుంది. యోహాను 6:27 క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవము కలుగజేయ అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి ఆయనకి ముద్ర వేసి ఉన్నాడు. ఈ క్షయమైనటువంటి ఆహారం మనకొద్దు, అక్షయమైన ఆహారం అది ప్రభు మనందరికి ఇవ్వడానికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి ముద్ర వేసి ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. అందుకని మరియా పాదాల దగ్గర కూర్చుని అద్భుతంగా వింటూ ఉన్నది. అందుకే ప్రభు అంటున్నాడు, ఆమె దగ్గర నుంచి అది మోక్ష మార్గము, దేవుని యొక్క సన్నిధి మనకి తప్పనిసరిగా కావాల్సి ఉంది కాబట్టి ప్రభు అంటున్నాడు, ఆమె దగ్గర నుంచి అది తీయబడదు. అది ఎంతో అతి కష్టం మీద సంపాదించుకున్నది. ఆ దెయ్యములు వెళ్ళగొట్టిన ఆ గెరేసిన ఆ యొక్క దెయ్యాలు పట్టినటువంటి సేనలో లాగా మనలో ఉన్నటువంటి ఒక క్షయమైనటువంటి అన్నీ కూడా విడిచిపెట్టబడితేనే కానీ అక్షయంలోకి మనం రాలేం. అలాగే యేసుపాదం దగ్గర బట్టలు కట్టుకుని వచ్చేసాడట ఆ యొక్క గెరాసియన్ల ఆ యొక్క దెయ్యం పట్టినటువంటి వాడు. హల్లెలూయా. అలాగే ఈ విధంగా మనకు కావాల్సింది అదే, ఆయన వరము, మనము దేవుణ్ణి అడిగిన వరము అదే. హల్లెలూయా. ఇక్కడ చూడు పాదముల వద్ద నిలబడినాడు. అపొస్తలుల కాలములు 22:3 అపొస్తలులైన పౌలు ఈ విధంగా చెప్పుచున్నాడు, నేను గమలీయుల పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడై మీరందరూ నేను ఉన్న ప్రకారం దేవునియందు గూర్చి ఆసక్తుడై ఉంటిని. హల్లెలూయా. అపొస్తలులైన పౌలు గమలీయుల దగ్గర వాళ్ళ పాదాల దగ్గర కూర్చుని ధర్మశాస్త్రం సంబంధించినటువంటి ఆ సంబంధమైన గరిష్టమైనటువంటి వాక్యాలన్నీ నేను నేర్చుకుని దేవునికి దగ్గరగా ఉండడానికి ఆసక్తుడై ఉంటినని చెప్తున్నాడు. పాదాల దగ్గర కూర్చోటం. అందుకే మరియా పాదముల దగ్గర యేసుప్రభు చెప్పినటువంటి మాటలు వింటూ ఉన్నది. మార్త తొందరపడిపోయినట్టు ఉరియొద్దవలనని కాదు కానీ తొందర ఏమీ లేక యోగ్యమైన ప్రవర్తన ప్రభు సన్నిధిని వర్తులై ఉండవలనని మీకు చెప్తున్నాను అంటున్నాడు కొరింథీయులో పౌలు. మీకు నిష్ఠగా ఉండాలి, ప్రార్థనలో ఉండాలి అని మీకు నిర్బంధించి చెప్పట్లేదు, కానీ ప్రసన్నతలో దేవుని యొక్క ప్రవర్తన మంచిది కలిగి ఆయన యొక్క సన్నిధానాన్ని వర్తులై ఉండాలని మిమ్మల్ని కోరుతున్నాను. తొందరపడవద్దు. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా తొందరపడకుండా యోగ్య ప్రవర్తన కలిగి దేవుని యొక్క సన్నిధి వర్తులై ఉండవలెనని మిమ్మల్ని కోరుతున్నానని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనను తన ఇంట చేర్చుకొనెను. లూకాసు వార్త 10:1 యేసుని జకర్యా ఇంట చేర్చుకున్నాడు. వెంటనే ఎంత మార్పు వచ్చింది, సమస్తము మారిపోయింది. ఈ యొక్క వడ్డీ వ్యాపారస్తుడు పాపి అయినటువంటి వాడి దగ్గరికి యేసుప్రభు వెళ్ళాడని అందరూ అనుకుంటే ఆ పాపి ఒక్క క్షణములో, ఒక్క నిమిషములో మారిపోయి దైవత్వాన్ని పొందుకున్నాడు, దేవునికి చేర్చుకున్నాడు హృదయములో. అలాగే మార్త తన చేర్చుకున్నాను తన యొక్క ఈ యొక్క విషయాలన్నిటిలోనూ కూడా విడిచిపెట్టలేదు కాబట్టి తను ఆ విధంగా మాట్లాడింది అని ఉంది. మార్త మరియా ఇద్దరూ కూడా ఒక మనలోనే ఉన్నారు. ఇప్పుడు ఆ రెండు స్వభావాలు కూడా మార్త మరియా రెండు స్వభావాలు. అది ఒకటి, నువ్వు మారు మనసు పొంది వచ్చినట్లయితే నువ్వు అవన్నీ చూస్తావని చెప్పినాడు యేసుప్రభు. ఒకసారి మార్తకి చెప్తున్నాను. మరియా యోహాను 11:1 మరియా ఆమె సహోదరైన మార్త అను వారి గ్రామం బేతనియలోనున్న లాజరు రోగి ఆయను. ప్రభు పాదములకు అత్తరు పూసినటువంటి మరియా యొక్క సహోదరుడే లాజరు. యోహాను 12:2-3 మార్త ఉపచారం చేశాను, లాజరు ఆయనతో కూడా భోజనమున కూర్చు ఉండెను. మరియా మిక్కిలి విలువ గల అత్య జటామాంస అత్తరు ఒక సేరున్నర ఎత్తు
తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఈ యొక్క మరియా పాదం దగ్గర నుండి వాక్యాలు వింటుంది, ఆయన బోధ వింటుంది. అయితే ఇక్కడ కూడా ఆ యొక్క అత్తరు సేరున్నర అత్తరు ఆయన పాదాలకు పూసి పాదాలకు తల వెంట్రుకలతో తుడిచింది, ప్రార్థించింది. హల్లెలూయా, కన్నీరు కార్చి పాదములను తుడిచింది. హల్లెలూయా. ఇది ఒక మూలం ఏంటంటే దైవత్వం కావాలి, దేవుడు కావాలి. తన పశ్చాత్తాపడింది, ఆయన్ని గుర్తించింది, ఆయన దైవత్వాన్ని గుర్తించింది, తన పాదాల దగ్గర పడింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి సంఘటన ఆమె చేస్తుందని ఇక్కడ తెలుస్తుంది. కీర్తనలు 119, కీర్తనలు 119లో 102, 103, 104 వాక్యాలు ఈ విధంగా చెప్తున్నాయి. నీవు నాకు బోధించితివి గనక నీ న్యాయ నిధుల నుండి నేను తొలగకు ఉన్నాను. మరియా ఆ బోధన వినడానికి ఎవరు ఎప్పటికీ ఆమె దగ్గర నుంచి తీయలేనటువంటి బోధనలు వింటుంది. అవి ఎంత అవసరమో యేసు ప్రభు యొక్క బోధనలు ఇక్కడ తెలియజేస్తుంది. 119, 102లో నీవు నాకు బోధించితివి గనక నీ న్యాయ విధుల నుంచి నేను తొలగకు ఉన్నాను. నీ వాక్యములు నా జిహ్వకి ఎంతో మధురములు. ప్రభు యొక్క బోధలు తేనె కంటే మధురమైనటువంటి బోధలు, పరలోక సంబంధమైనటువంటి బోధలు, ఆధ్యాత్మిక చింత అయినటువంటి ఆ బోధలు, అక్షయానికి తీసుకెళ్ళి నిత్య జీవానికి ఇచ్చే బోధలు అంత మధురైనవి ఆమె వింటుంది. అందుకే పాదాలకి ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన మాటలు వినడానికి అద్భుతంగా కూర్చుంది. అవి నా నోటికి ఆ బోధనలు నా నోటికి తేనె కంటే తీయగానున్నవి. హల్లెలూయా. నీ వాక్యమును నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీయగా ఉన్నవి. హల్లెలూయా. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యులయ్యను. 119లో ఎంత చక్కని మరి. నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగెను, నాకు జ్ఞానం వచ్చింది. నేను ఏ విధంగా నిలవాలో, ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ప్రార్థన చేసి అద్భుతమైన శక్తులు నేను చూడాలో, నేను పొందుకోవాలో, నీ యొక్క ప్రేమను పొందుకోవాలో ఆ వివేకం నాకు కలిగింది. ఈ తప్పు మార్గాలన్నీ కూడా నాకు అసహ్యమైనవి. అందుకే ప్రభు అంటున్నాడు, ఇవి చాలా ముఖ్యమైనదే ఆమె ఎన్నుకున్నది, ఆమె ఉత్తమమైనది ఎన్నుకున్నది. అవసరమైనది అదొక్కటే కానీ నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుని నిత్యము అటు ఇటు వెళ్తున్నావని ప్రభు చెప్తున్నాడు ఆ మార్తకి. హల్లెలూయా. ఇదిగో ఇక్కడ దానియేలు 12:13లో నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నందు కానమందు నీ వంతును నిలిచదు. దానియేలంత మహాభక్తుడికే ఇక్కడ ఒక దేవదూత చెప్తుంది, నువ్వు అంత్య వరకు నువ్వు ఉన్నటువంటి స్థితిలో నువ్వు దేవుడిని ఎరిగావా, నీ ప్రార్థనలో ఉన్నావా, నీకు రక్షణ దొరికిందా, నువ్వు అంత్యము వరకు నువ్వు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నందు కాలాంతమందు నీ వంతులో నువ్వు వెళ్తావు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలాన యొక్క దేవుని యొక్క ధ్యానము, దేవుని యొక్క వాక్యములు మనకు వివేచన కలిగిస్తాయి, మనకి శక్తిని బలాన్ని ఇస్తాయి, ఆ దైవత్వాన్ని ఇస్తాయి. తర్వాత మనకి ఎంతో అద్భుతమైనటువంటి వండర్స్ కూడా దేవుడు మనకి చేస్తాడని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఆ విధంలో రక్షణ పొందినప్పుడు అందులోనే అలా నిలబడి ఉండాలని ఇక్కడ దానియేలంత మహాభక్తుడికే ఆ విధంగా చెప్పబడినాడు. నిన్న మొన్న నేడు వచ్చినటువంటి మనము ఆధ్యాత్మికంగా మనం ఎదగాలని ఈ వాక్యాలు చెప్తుంది. ఉత్తమైన మరియా ఎన్నుకున్నట్టే అది కీర్తన 16:5లో యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. యెహోవా దేవుడైనటువంటి తండ్రి నా స్వాస్థ్యము. గాడ్ ఈజ్ మైన్. గాడ్ నా తండ్రి, దేవుడే నా తండ్రి, దేవుని సొత్తుని నేను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. హల్లెలూయా. నేను జీవవుటగా జీవజలుగా తాగేది కూడా ఆ పానీయ భాగం ఆయనే. నీవే నా భాగమును కాపాడుతున్నావు. హల్లెలూయా. నీవే నా స్వాస్థ్యము, నీవే నా సొంతము, నీవే నా పానీయ భాగము, నావన్నీ కూడా కాపాడేవాడు కూడా నీవే. దేవుడు మనకి కాపన, పరమ కాపరి ఆయన. హల్లెలూయా. అది సామెతలు 23:26లో అంటున్నారు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గమును నీ కన్నులకు ఇంపుగా నుండను. మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి, ఆయన బోధలకి చెవి వగ్గాలి, ఆయన్ని అనుసరించాలి. నీకు
నా మార్గం నీ కన్నులకి ఇంపుగా ఉండనిమ్ము. నేను చెప్పినటువంటి మాటలు విసుకెత్తిపోకుండా ఆ ఇంపుగా ఉండి, అది ఎక్సర్సైజుల్లో, అది నిత్యము కూడా ఎక్సర్సైజులో నా తండ్రి క్రమశిక్షణ నువ్వు చేసుకుంటూ ఉండి, నువ్వు ఇంపుగా నా యొక్క ఆజ్ఞలు, నా యొక్క మార్గములు నువ్వు అనుసరించి నా కుమారుడా అని ప్రభు చెప్తాను. ఎందుకంటే నా కుమారుడు దావీదుకే చెప్పినాడు, అలాగే నేనే నీ తండ్రిని, నువ్వే నా కుమారుడని. రోమయ్యలకు రాసిన పత్రిక 6:13 మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవమ్యలను నీతి సాధములుగా దేవునికి అప్పగించుకొనుడి. మరి అమ్మ ఉత్తమమైన ఎన్నుకున్నట్టుగానే మనము నీతి సాధనలుగా మన అవయములు దేవుడికి అప్పచెప్పుకోవాలి, మనమే దేవునికి అప్పగించుకోవాలని చెప్తాను. మత్తయి 6:24 ఎవరు ఇద్దరు యజమానులుగా ఉండనేరడు, అతను ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. ఇక రెండు పడవల్లో కాలే పెట్టకూడదంటారు. ఏదో ఒకటే. దైవత్వం కావాలా, లోకరీతిగా తిరుగుతానంటావా? దైవత్వం కావాలంటే దైవత్వంలోనే ఆయన పొందుకో, ఆయన్ని ప్రార్థించు, ఆ అద్భుతం ఇతరులకు కూడా పంచివు. అలాగే లోకత్వంలోనూ ఉండాలి, దైవత్వంలో ఉండాలి. రెండిట్లో అయితే అది ఎవడు కూడా అలా చేయడని చెప్తుంది. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షము నుండి ఒకరిని తృణీకరించును. మత్తయి సువార్త 6:24 అలా ఉంది. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. సిరి డబ్బు 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 అని డబ్బు కోసం అట్లా వెళ్ళిపోతే దేవుడు కావాలంటే ఎలాగొస్తుంది? ఇప్పుడు దేవుడు కావాలనుకుంటే చాలా ఒక గేమ్ లాగా దేవుడిని కొలిసేస్తున్నారు. హల్లెలూయా. అలా కాదు. దేవుడు ఆత్మగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మనకు కావాల్సిన అవసరం దేవుని యొక్క సన్నిధి. లోకాసువార్త 8:9-10 ఈ విధంగా ఉంది. దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. దేవుని రాజ్య మర్మలు, ఎన్నో మర్మలు, ఎన్ని లోకాలు ఉన్నాయి. దేవుడు ఏమేమి చేయబోతున్నాడు, ఏమేమి ఇవ్వబోతున్నాడు, ఎలాంటి ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు, అద్భుతంగా మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆ మర్మాలు ఎరుగుట మనకు అనుగ్రహింపబడింది కాబట్టి దేవుడు మొర్ర విని, మన ప్రార్థన విని మనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాయి. మనకి మరుగైన ఉన్నటువంటి రహస్యాలు కూడా చెప్పే దేవుడై ఉన్నాడని తెలుస్తుంది. దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచి చూడక వినియు గ్రహింపకై ఉండినట్టు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుతున్నది. అందరికీ కూడా అర్థం అవుతుంది. ఉపమానంలో ఉంటాయి ఈ యొక్క మర్మాలు, దాని యొక్క అర్థాలు తెలుసుకుని పరలోక సంబంధమైనటువంటి ధ్యానంతో మనం చూడాలని ఇక్కడ తెలుస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఉత్తమమైనది ఎన్నుకున్నది. హల్లెలూయా. ఇక్కడ మరియ, మార్త, ఈ రెండు స్వభావాలు మనలో ఉన్నాయి. ఒకసారి ప్రభు అన్నాడు, ఏమని అన్నాడంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. 4 రోజులైంది లాజర్ని చనిపోయి సమాధిలో పెట్టేశారు. 4 రోజులైంది. ప్రభా నువ్వు ఇక్కడుంటే నా బ్రదరు సహోదరుడు చావకుండా ఉండునని మార్త అన్నప్పుడు మార్తతో ఆయన ఒకటే అన్నాడు, మార్త నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదు. ఎందుకంటే మార్తకి ఇంకా చెప్తున్నావు, నువ్వు నమ్మిన ఎడలు, నువ్వు నమ్ము, నువ్వు మహత్య కార్యమని చూస్తావు అని మార్త సగం నమ్మమని మార్తకు చెప్తున్నాడు. నమ్మి పాదాల దగ్గర కూర్చొని పోయింది ఆ మరియ. 2 స్వభావాలు మనలో ఉన్నాయి. ఒకసారి నమ్మగా అపనమ్మకం కలిగి మనం అటు ఇటు వెళ్ళిపోతాం. అలా కాదు. నమ్మినట్లయితే దేవుడు చేసే అద్భుత కార్యాలు, మహత్తర కార్యాలు మనం చూస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉత్తమమైనది ఎన్నుకున్న మరియకి ఆయన ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఆమె దగ్గర నుంచి ఇంకా అది తీయబడదు. ఎందుకంటే మరియా టేస్టెడ్ దేవుడి యొక్క మహత్యాన్ని చూసింది, దేవుడి అద్భుతమైనటువంటి అక్షయాన్ని కూడా అర్థం చేసుకుంది. అందుకని మనం నేటివ్ ఏంటంటే, మనం దేవుని యొక్క బిడ్డలు, మన నేటివ్ శరీర సంబంధంగా ఉండకూడదు, ఆత్మ సంబంధంగా ఉండాలి. అక్షరానుసారంగా ఉండకూడదు, ఆత్మానుసారంగా ఉండాలి. లోక సంబంధంగా ఉండకూడదు, పరలోక సంబంధంగా ఉండాలి. ఇట్ ఈజ్ అవర్ నేటివ్ ఏంటంటే అన్న షోల్డర్. మనం చనిపోయి బతికిన వారం అయి ఉండాలి. లోక సంబంధమైన చనిపోయి బతికినవారు. లోక సంబంధమైన చాలా విస్తారమైన పనులు పెట్టుకుని అది చేయాలి, ఇది చేయాలి, నాకు చెల్లి సహాయం చేయాలంటే లోక సంబంధమైన పనులు ఎక్కువ పెట్టుకుని ఉంది కాబట్టి ఆమె దేవుని యొక్క మహత్యాన్ని అక్కడ చూడలేకపోయింది. ఆ టేస్ట్ ఆ మరియా అయితే అద్భుతంగా ఉత్తమమైనది. ఇలాగా మొర్దెకై ఒకరోజు ఎస్తేరు 3:2 మొర్దెకై అందరికీ నమస్కారం పెట్టలేదు. ఆ హమాను వస్తుంటే గేట్ దగ్గర ఉండి నమస్కారం పెట్టలేదు. అందరూ
మోకరించి నమస్కారం పెడుతున్నాడు యూదుడైనటువంటి హామాను. అయితే మోకాళ్ళు పెట్టలేదు. ఎందుకు అని అంటే అతను ఇష్టపడలేదు. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు రాజసేవకులు నువ్వు రాజాజ్ఞ ఎందుకు ఉల్లంఘిస్తున్నావంటే కూడా అని అర్హత లేని వాడికి ఆ యూదుడు మొర్దెకై నమస్కారం పెట్టలేదు. అలాగే ఎన్నుకోవాలి మనం ఏది మంచిది ఏది చెడ్డది. అలాగే అతను అంత గేట్ కీపర్ అయినా సరే అతని యొక్క దైవభక్తి, అతను దేవుని యొక్క భక్తుడు కాబట్టి చివరికి అతను హెచ్చింపబడ్డాడు. ఆ మొర్దెకై మోకాళ్ళు వేయలేదు. అతను చంపాలని అనుకున్నారు హామాను. ఎంత చేసినా కూడా దేవుని యొక్క బిడ్డ, దేవుడు నెరిగిన వాడు కాబట్టి చివరికి అతను జయించాడు. అలాగే యోసేపు కూడా ఎంతో తప్పు చేయడానికి బలవంత పెట్టబడ్డాడు. అయితే అతడు రూపసుడు, చాలా సౌందర్యవంతుడు. అయితే యజమానుడు నాకు అన్నీ ఇచ్చేశాడు, నిన్ను తప్ప నాకు మొత్తం పని అంతా ఇచ్చినాడు, ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యం అథారిటీ అధికారం అంతా నాకు ఇచ్చాడు. నువ్వు భార్య కాబట్టి నిన్ను కాక నువ్వు భార్య నువ్వు తప్పు చేయడానికి నేను ఒప్పుకోను, నేను దేవుని ఎదుట విరోధముగా పాపము కట్టుకోను అన్నాడు. దేవునికి విరోధంగా చేసి నేను పాపం కట్టుకోను అన్నాడు. అలాగే దైవత్వం కలిగి వారు ఎప్పుడు కూడా దేవుని యొక్క శక్తిలో ఉంటారు, తప్పులు చెయ్యరు, తను తాను రక్షించుకుని దేవుడికి మహిమకరంగా ఉంటారు. అలాగే ఉత్తమమైనది ఎన్నుకుని మహిమకరంగా ఆమె దగ్గర నుంచి తీయలేనటువంటి అక్షయమైనటువంటి ఐశ్వర్యమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదం పొందుకుంది మరియా. మార్త అయితే నువ్వు నమ్మి నువ్వు ఇలాగా తిరుగు, నువ్వు నమ్మినట్టయితే దేవుని మహత్యం నువ్వు కూడా చూద్దు, నీ యొక్క మరియా చూసినట్టే నువ్వు కూడా చూస్తూ, అది నీకు నాకు మనందరికీ కూడా దేవుడు చెప్తున్నట్టుగా ఆయన నమ్మి అద్భుతాలు మనం పొందుకోవాలని యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు. హల్లెలూయా. నా తండ్రి, ఇదిగో మార్త మరియా ఈ రెండు స్వభావాలు కూడా మాలోనే ఉన్నాయి నా ప్రభువా. హల్లెలూయా. అపనమ్మకం లేకుండా నమ్మినట్లయితే నువ్వు దేవుని మహత్యం చూస్తావని లాజరు యొక్క మరణం సమయంలో మార్తకి చెప్పినావు. అలాగే ఇప్పుడు కూడా నిన్ను ఇంట చేర్చుకుని కూడా తొందరపడుతుంది, కంగారు పడుతుంది, ఒంటరిని అంటుంది, చెల్లి సహాయం చేయలేదు, నీకు చింత లేదా అంటుంది. ఆ యొక్క కాకుండా సరి అయిన మరియా ఎన్నుకున్నట్టుగా ఉత్తమమైనది ఎన్నుకుని ఆ బాధలు విని ఆ యొక్క ఆధ్యాత్మిక చింతన మనసులో ఎక్కించుకుని ఆత్మ ద్వారా ఆమె శాంతంగా భక్తి భావంతో ఉత్తమమైనది ఎన్నుకున్నదని మరియాని యేసు ప్రభు ద్వారా వినికిడి జరిగింది. అదేవిధంగా మాకు ప్రభు మాకు మంచి పద్ధతిని మంచి మార్గమును నడిపించండి, మమ్మల్ని నడిపించండి నా ప్రభా. ఈ తప్పిపోకుండా మమ్మల్ని లోకరీతిగా క్షయమైన వాటికి వెళ్ళకుండా అక్షయమైన వాటికి వెళ్ళేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించమని హృదయపూర్వకంగా మీ బంగారు పాదాలు ముట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. నినాదముతో తంబుర